మీలాది నబీ సందర్భంగా ప్రజలకు పాత్రికేయులకు అన్ని కుల మతాల వారికి అందరికీ అభినందనలు. అలాగే వినాయక చవితి కూడా అందరూ కలిసికట్టుగా ఏ రకంగా చేసుకున్నారో ఈ పండుగ కూడా అందరూ కలిసికట్టు చేసుకుంటున్నాం. ప్రజలందరి సహకారం ఉండాల. పండుగలు అనేది ఒక కులానికి మతానికి ప్రాంతానికి చెందిన కాదు. పండగ అంటే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి చేసుకునేదే పండగ. కాబట్టి అదే స్ఫూర్తితో మేమందరూ కలిసి ఈరోజు మీలాది నబీ నడుపుకుంటాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి వార్డు ప్రతి మసీదు ప్రతి ఏరియా నుంచి కూడా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఒక ఊరేగింపు చేసుకొని ఒక చోట కలవడం చాలా శుభప్రదాయం. ముందు కూడా అందరూ ఇదే రకంగా కలిసికట్టు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు పాత్రికేయులకు ముస్లిం సోదరులందరికీ కూడా మిలాదున్ నబీ శుభాకాంక్షలు. మిలాదున్ నబీ ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చెప్పిన సందేశాలు ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 3వ నెల రబీఉల్ అవల్ 12వ తేదీన ఇది మిలాదున్ నబీ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చెప్పిన విధానాన్ని మనం పాటిస్తూ శాంతియుతంగా పేషెన్స్గా ఉండటం కానివ్వండి, తల్లిదండ్రులను గౌరవించడం కానివ్వండి, నీతి నిజాయితీగా పోవాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యమైన అంశాలు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు కానివ్వండి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి పెద్దలకు మత పెద్దలకు ప్రతి ఒక్కరికి పోలీసు అధికారులు ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటే మరోసారి ప్రజలందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.